ఒక ఆయన ఉంటాడంట, ఎప్పుడు హ్యాపీ అంట, ఎప్పుడు హ్యాపీ. కాకపోతే ఆయనతో చర్చిలో పెద్ద ప్రమాదం అయిపోయింది. ఏంది ప్రమాదం అంటే, ముందు వరుసలో కూర్చుంటాడు. పాపం పాస్టర్ గారు కష్టపడి క్వైర్ టీం వాళ్ళని ఏర్పాటు చేశాడు. వారం వారం వాళ్ళందరూ కలిసి, ఆ క్వైర్ టీం అంతా కలిసి పాట పాడతారు. వాళ్ళ కర్మగాలి ఇతను వాళ్ళ ఎదురే కూర్చుంటాడు. నేను చెప్పినోడు ధనికుడు కాదు, బీదవాడు. అవతారం అట్టనే ఉంటుంది, మైండ్ కూడా అంతే ఉంటుంది. చినిగిపోయిన టోపీని ఎత్తిన పెట్టుకుంటాడు, సరిగ్గా అతుకులు వేసుకున్న బట్టలు తొడుక్కుంటాడు, ఊరి వెలపట చిన్న చిల్లులున్న పాకలో నివసిస్తాడు. సరైన వాహన సౌకర్యం లేదు. అట్లాంటి వాడు వచ్చి ముందు వరుసలో కూర్చుంటాడు వాళ్ళ ప్రాణానికి. వీళ్ళందరిగా చక్కగా వారమంతా ప్రాక్టీస్ చేసిన పాట మొదలు పెడతారు. మొదలు పెడితే ఇక మనోడు ఆ పాటలో జత కలుస్తుంటాడు. అతని వాయిస్ ఎంత గంభీరం అంటే, భయంకరం అంటే, ఆ వాయిస్ అక్కడి నుంచి ఈ మైకులోకి వచ్చి ఈ మైకులోంచి స్పీకర్లోకి వెళ్ళి వినేవాళ్ళకి అటుంచు, పాడేవాళ్ళకి ఏం పాడుతున్నారో అర్థం కాదు. దేవునికి స్తోత్రం. పాడేవాడికి ఏం పాడుతున్నారు అర్థం, జుట్టు పీకుండా. ఆయన అక్కడి నుంచి లేపడానికి విశ్వ ప్రయత్నం చేశారు, కానీ అతను ఎప్పుడు మిస్ కాడు. అందరికంటే ముందు వచ్చి కూర్చుంటాడు. ముందు వచ్చి కూర్చునేవాళ్ళు లేపుతాడు. ఒక్క పూటన్నా లేట్ వస్తాడేమో అని చూస్తారు, ఈ పూటన్నా ప్రశాంతంగా పాడుకుందామని. పొర్రపాటును కూడా లేట్ రాడు, ముందు వచ్చి కూర్చుంటాడు. వీళ్ళు వస్తాను నీకు మైకులు రెడీ చేసుకుంటేనే అతను చూస్తారు. చూసి ఏ లాభంలే, ఉన్నాడుగా అనుకుని, రాక్షసుడు కూర్చున్నాడుగా అన్నట్టు చూస్తారు. పాప కొన్ని వారాలు ఇబ్బంది పడ్డారు. అతను చర్చిలో జాయిన్ అయిన కాడ నుంచి హింసే వెళ్ళకి కొన్ని నెలలు ఇబ్బంది పడ్డారు. ఇక లాభం లేదండి, క్వైర్ టీంని మార్చేశారు, కొత్త బ్యాచ్ దించారు. వాళ్ళకి అదే గతి పట్టింది. ఇక వాళ్ళు వచ్చి అయ్యగారితో మాట్లాడారు, పాస్టర్ గారితో మాట్లాడారు. మేము పాడలేరు సార్ అన్నారు. ఎందుకు పాడలేరంటే, మేము పాడగలం, కానీ మా ముందు ఒకడు కూర్చుంటున్నాడు, సావు కొడుతున్నాడు. అదొక భయంకర స్వరం. అదేమి స్వరం అర్థం కావట్లేదు. మైకుల్లో పడిన మా గొంతులు వినపట్ల, అతని గొంతు మా చెవిలో పడి మేమేం పాడుతున్నాం మాకు అర్థం కావట్లేదు. పెద్ద ప్రాణ సంకటం అయిపోయింది. కాబట్టి అతన్ని అక్కడి నుంచి లేపి ఆ చివరన్నా కూర్చోబెట్టండి, లేకపోతే చర్చి కన్నా ఆపండి, లేదా అతని నోరు మీరన్నా మోయించండి అంటే. పాపం పాస్టర్ గారు చెప్పాడు ఒకరోజు, అయ్యా క్వైర్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు, కొద్దిగా తగ్గించి పాడవా. తప్పకుండా పాస్టర్ గారు, అసలు పాడంలే పాస్టర్ గారు అన్నాడు. కూర్చున్నాడు. పాట పల్లవి అయిపోయింది, చరణం మొదలుపెట్టారు. అప్పుడు పాపం చేయి పెట్టుకుని కూర్చున్నాడు. అయినా సరే చరణం స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ మొదలుపెట్టి పాడుతున్నాడు. మళ్ళీ హింస అయిపోయింది. ఇక లాభం లేదని వాళ్ళు, సార్ కష్టం, మేము పాడమన్నారు. సంఘ పెద్దలు వచ్చి, ఇబ్బంది పడుతున్నారు, ఎట్లా మీరు? సంఘ పెద్దలు, పాస్టర్ గారు చెప్పండి, అతన్ని ఆపేసేయండి అన్నారు. సంఘ పెద్దలు ఆపేసేయండి అంటే, అది మీరే చెప్పండి పోయి అన్నాడు పాస్టర్ గారు సంఘ పెద్దలకి. చెబుతాం ఏంటి, ఆ టార్చర్ ఏడదట్టుకుంటాం ఏంది, చెబుతాం అన్నారు. నలుగురు కలిసిపోయారు. నలుగురు కలిసిపోయి అతని ఇంటికి పోయారు. చిల్లులు పడ్డ గుడిసె, ఏమీ లేవు అతనికి సరిగా. అందులో ఉన్నాడు, పేరు పెట్టి పిలిచారు. బయటకు వచ్చాడు. అయ్యా మీరు చర్చిలో పెద్దలు కదా, రండి అయ్యా లోపల రండి. ఏముంది లోపల రావడానికి, ఏం లేదు, ఆయనకు ఉన్నది ఏదో వేసాడు, కూర్చున్నా. ఏం లేదు బ్రదరు, నీకు మాట చెబుదామని వచ్చాము. మీరు చర్చిలో పాడుతున్నారు కదా, దాని గురించి కొన్ని మాటలు చెబుదామని వచ్చాము. మీరు ఆలోచించాలి అని అన్నారు. అప్పుడు అతను అన్నాడు, నా పాటే కదా మీ సమస్య. అవును, మౌనంగా కూర్చోవట్లేదు, మీరు కూర్చుంటా అంటున్నారు, కూర్చోట్లేదు. పోనీ చివరన్నా కూర్చోట్లేదు, ముందు కూర్చుంటున్నారు. ఇబ్బందిగా ఉంది, మీరు అట్లా పాడటం. క్వైర్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పాడలేమంటున్నారు. కనుక మీరు ఏదన్నా ఆలోచించి అవకాశం ఉంటే బ్రేక్ అవ్వడానికైనా ప్రయత్నించండి, ఇబ్బంది లేదన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు ఆయన అన్నాడు,
అయ్యా మీరు ఆ మాటలు పూర్తి చేయకముందు ఒక మాట చెప్తాను. నేను మీరు అన్నట్టు చివరినే కూర్చుంటాను, కానీ చివరినొచ్చి కూర్చునేవాడు చివరొచ్చినవాడు. కానీ నాకున్న ఆశ ఏంటంటే, జరుగుతున్న ప్రార్థన నా దేవునిది, ఆరాధన నా ప్రభువుది గనుక లోక సంబంధమైన వాళ్ళకి విలువనిచ్చి టైం టు టైం ఖచ్చితంగా వెళ్ళి హాజరవుతాం. సామాన్యమైన మనుషులకి ఒక టైం వాళ్ళు ఇస్తే ఆ టైం కంటే 10 నిమిషాలు ముందు పోయి కూర్చుంటాం. రాజాదిరాజు కొలువుకు పోయేటప్పుడు ఇంకా ముందెళ్ళి కూర్చోవటం అనేది మర్యాద. అది ఆయన చెప్పిన టైం కంటే ముందెళ్ళి నేను కూర్చోవటం అనేది ఆయన సన్నిధిని నేను గౌరవించినట్టు, ఆయనకు ఎక్కువ విలువ నేను ఇస్తున్నట్టు నా భావం. అందుకని లేట్ రాను, అందరికంటే ముందే వస్తాను. ఎందుకంటే నాకు ఆయన సన్నిధి విలువ. అందరికంటే ముందు నేను ఉండాలి. లేట్ వెళ్దాం అనుకుంటే రేపు రాకడలో కూడా లేట్ చేస్తాను నేను. అందుకని దేవుడిచ్చిన టైంని గుర్తెరిగి మెలకుగా ఉండాలన్న వాక్యాన్ని అనుసరించి ముందు వెళ్తాను నేను, ముందు వచ్చి కూర్చుంటా అంతే. ఇక పాడటం, స్తుతించటం, ఆరాధించటం విషయానికి వచ్చేసరికి నేను మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు తెలిసే చాలాసార్లు నా నోరు మూద్దామని ఎంతో ప్రయత్నించా. కానీ ఏం చేసేది, నా వల్ల కావటల్లా. నా ఇల్లు చూశారు కదా, నా ఇల్లు చూశారు కదా. ఈ ఇల్లు చూసినప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? చాలా చిన్న పాక, చిల్లుల పాక కదా. కానీ ఇదే ఇల్లు నేను చూసినప్పుడు, ఈ ఇంటిని చూసిన ప్రతిసారి నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు చూడు. నా కోసం ఒక అద్భుతమైన నివాసం అక్కడ రెడీ చేసిన ఆయన గుర్తొస్తాడు నాకు. నా ప్రభు చేతులతో నిర్మించిన ఇల్లు నా గుర్తొచ్చింది సార్. స్తుతించకుండా ఉండలేను. నేనున్న ఏరియా చూసారా, మట్టి, బురద, రోడ్డు, చెండాలి కదా. ఇది మీరు చూసినట్టు నేను చూసినప్పుడు నేను సంచరించే రోడ్లు, బంగారు వీధులు గుర్తొస్తాయి నాకు. నా ప్రభు నాకు సిద్ధపరిచిన బంగారు వీధులు గుర్తొస్తాయి. ఈరోజు బురదలో నడుస్తున్న నాకు నా దేవుడు సిద్ధపరిచిన ఆ బంగారు వీధులను తలంచినప్పుడు, నన్ను ప్రేమించి నా కోసం అద్భుత పట్టణాన్ని నిర్మించిన నా ప్రభువును స్తుతించకుండా ఉండలేకపోతున్నాను సార్. నా వాహనం చూడండి, డొక్కు వాహనం. దాన్ని చూసినప్పుడు నా ప్రభు నా కొరకు సిద్ధపరిచినటువంటి రథము నాకు గుర్తొస్తుంది. నా టోపీ చూసారా, పాప అన్ని చిల్లులే, చండాలంగా ఉంది కదా. ఇది చూసినప్పుడు నా యేసయ్య నాకు పెట్టబోయే ఆ మహిమ కిరీటం గుర్తొస్తుంది సార్. అందుకని స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. నా వస్త్రాలు చూసారా, చినిగిపోయి అతుకులు వేసుకున్నాను కదా. మీకే కాదు, నాకు పాపం ఇబ్బంది. ఆయన వీటిని చూసుకున్నప్పుడు నా ప్రభు నాకు తొడిగించే మహిమ వస్త్రాలు గుర్తొస్తాయి సార్. ఇన్ని నా కోసం సిద్ధపరిచిన ఆయన్ని స్తుతించకుండా ఉండటం నా చేత కావట్లేదు. అందుకని నాకు అదొక సమస్య అయిపోయింది. మరి ఎలా స్తుతించకుండా ఉండాలో మీరే చెప్పండి అన్నాడు. అప్పుడు కూర్చున్న వాళ్ళు ఒకడు అన్నాడు, ఆయన పాటలో అసలు నాకేం ఇబ్బంది లేదన్నాడంట. మీరేదో ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, లెక్క ప్రకారం నాకైతే అసలు ప్రాబ్లమే అనిపించట్లేదు అన్నాడంట. ఇంకొకటి అన్నాడంట, ఆయన గొంతు అంత ఇబ్బందిగా ఏమి ఉండదు, సహజంగా వినేవాళ్ళు చెవులకు దోషమేమో కానీ ఆయన గొంతు అంత ఇబ్బందిగా ఏమి ఉండదని ఇంకొకటి అన్నాడంట. చివరికి నలుగురు ఒకళ్ళు చూసుకొని ఇలా చెప్పుకొని లేచి, సరే ఈసారి వచ్చేసేయండి సార్ అని వెళ్ళారంట.